रघुवंशसुधाम्बुतिचन्द्रश्री 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 राम 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 राजेश्वर राम राजेश्वर रघुवंशसुधाम्बुतिचन्द्रश्री राम राम राजेश्वर रघुवंशसुधाम्बुतिचन्द्रश्री राम अघमेघमारुतश्रीगर 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 असुरे केन्द्रवर जगन्नाथ असुरेव मृगेन्द्रवर जगन्नाथ सुरेव मृगेन्द्रवर जगन्नाथ सरे मग रे सरे ममद धनि ग पसा सनि लब मग पम रे सरि मग रे सरि ममद धनि ग पसा सनि लब मग पम रे सरि रे ममद धनि ग पसा धरि रे मग रे सरि नि द पम रे रघुवंशसुधाम्बुतिचन्द्रश्री राम राम राजेश्वर रघुवंशसुधाम्बुतिचन्द्रश्री
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన కరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం, మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు, ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు, తన సరసన విరిసిన సిరి సిరి సొగసులకు.
వచ్చినామండి మగ పెళ్లి వరమండి తగు స్వాగతాలు ఇయ్యండి అల్లుడి పిలిచి కాళ్ళను కడిగి కన్యాదానం చేసే సమయమండి పెళ్లి వరమండి మా రాస టీవీ చూడండి మా బియ్యమందరండి మీ పంట పండినదిలేండి కళకళలాడే కోడల నీ కన్నులలో తడి నీడలా నీ నోములు పండే వేళలా అవి ఆనందపు తొలి జాడలా ఈ వేళ దిగిసే కళ్యాణ బంధం స్వర్గాన ముందే పడనమ్మా ఆ నింగి తెగిసే ఈ ప్రేమ గంధం వెయ్యేళ్ళు ఉండే వరమమ్మా శుభం శుభం అనే పలుకుబడితో పెళ్లి వరమండి మా ఇంటికొచ్చినారండి మగ పెళ్లి వరమండి ఆ రాస టీవీ చూడండి Thank you.
వసించనా వేరే వనపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేలిలో తేలనా కాంత కాంత మందిరానా నీ మోహవాహు బంధనానా నూరేళ్ళు బంతిని కానా నానా 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 ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను కూడా రానా హాయైన హంసనామలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానా 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 బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాలిస్తే తగ్గిపోతుంది బహుశా నీ మనసు ప్రేమ బానిసా అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి
తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, నా చేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూని చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, నవ్వేళ్ళలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా, నీకు తెలుసు కదా, బయట పడవు కదా, కదా కదా ఎంత సేపిలా. వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని. నువ్వేమో పెడుతుంటే కొందరలు, నాలోన సిగ్గు చిందర వందరలు, అందంగా సర్దుతూ నా ముంగురులు, మూసావు అన్ని దారులు. కొంచెం వదిలానంటే నిన్నిలా, మొత్తం జారిపోవా వెన్నెలా, దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే. ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి. ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింట సప్పుడు పేటల కందెత్తున్నాయి. ఇన్సక్క సిర్రా పట్టి దరువైమన్నాయి, ఇంటోడే ఇంటి దాంతో సిందేయమన్నాయి. ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి. ప్రేమ ఏ రంగులో ఉన్నదో
మానసరాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా మకరంద శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకంద రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా రాధా మానసరాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా మకరంద ब्रह्मणे नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यः पितृदेवो भव आचार्यदेवो भव నమస్కారం చేసుకొని కూర్చోండి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆ పత్రిక వరదు భవేనా సుమంగళీర్యం మధురిమాకుంద విశ్వావజనాని విద్వాన్ ఉపాన్ పుమాకుం సంపరిపాద విశ్వదః సుమంగళీర్యం మధురిమాకుంద మే తపస్యత సౌభాగ్యమస్యైరత్వ యాథాస్తం వివరేదన అదయాఖ్యానవహన ఉపదానమూలయ ఆవాహిత ప్రియకాందాన కళ్యాణనిదదేహినా శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీమద్ కిరామి వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభభృత్నామ సంవత్సర నిజశ్రావణ మాస బహుళ విధియ అనగా 1/9/2023 శుక్రవారం రాత్రి 11:22 ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ శుభముహూర్తమున జ్యేష్ఠ కుమారుడైనటువంటి చిరంజీవి విజయ రఘురామన్ శ్రీమతి శాంతిశ్రీ దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సృజనశ్రీను తిరుగూరు వాస్తవ్యులు శ్రీమాన్ కొదమసింహం శ్రీమన్నారాయణాచార్యులు శ్రీమతి రమాదేవి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి లక్ష్మీ నరసింహ శ్రీధరాచార్యులకు వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే వేదమూర్తులచే నిశ్చయింపబడినటువంటి శుభ ఆహ్వాన పత్రిక కావున ఏదత్ శుభముహూర్తములకు తామెల్లరూ కూడా విచ్చేసి బంధుమిత్రులను సపరివార సమేతముగా నూతన వధూవరులను ఆశీర్వదించి ఇచ్చినటువంటి తాంబూలాలను స్వీకరించి వారిని ఆనందింపజేయవలసిందిగా. ఇప్పుడు స్వామి విన్నపం చేశారు కదా, ఎన్ని గంటలకి కొదమసింహం లక్ష్మీ నరసింహాచార్యులు అనసూయ పాండాలు మరియు సత్యవతి గారుల దివ్య ఆశీస్సులతో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమః. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక విన్నపం కుర్యాత్. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సర నిజశ్రావణ మాస బహుళ విధియ
అనగా 1వ తారీఖు 9/2023 సంవత్సరం. అంటే ఎప్పుడు? ఈరోజు కదా, శుక్రవారం రాత్రి 11:22 ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున కొదమసింహం శ్రీమన్నారాయణాచార్యులు రమాదేవి గార్ల జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి చిరంజీవి లక్ష్మీ నరసింహ శ్రీధరాచార్యులకు, అదే విధముగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ శ్రీమద్ కిలాంబి విజయ రఘురామన్ శ్రీమతి శాంతిశ్రీ గార్ల ఏకైక పుత్రిక అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మనోజ సృజనని ఇచ్చి వివాహ మహోత్సవము జరిపించుటకు దైవజ్ఞులచే సుముహూర్తము నిశ్చయించబడినది. ఎక్కడ చేయమన్నట? కళ్యాణ వేదిక. ఇక్కడ శ్రీ అడబాల రాజామణి శ్రీ ఆంజనేయులు కాపువారి కళ్యాణ మండపమునందు ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం. నమస్కారం చేసుకున్నాను. ఈ రోజున నా పెద్ద కొడుకు లక్ష్మీ నరసింహ శ్రీధరాచార్యులు సృజనశ్రీ వివాహానికి విచ్చేసిన పెద్దలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా బావగారు, ఈ రోజున మా శ్రీధరునికి మీ అమ్మాయి ఇచ్చడానికి నిర్ణయించుకున్నాము. మీ దగ్గరికి వచ్చాము. మీ అమ్మాయి యొక్క గుణగణాలు కొద్దిగా మాకు వివరిస్తారు చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. బావగారు మమ్మల్ని చాలా ఇదిగా అడిగారు. మా అమ్మాయి వాళ్ళు చేసుకుపోయి కోడల గురించి అడిగారు. గుణగణాలు ముందు పరీక్ష పెట్టారు బాబు. అందుచేత మా అమ్మాయిని చాలా విద్యాబుద్ధులతో చాలా సాంప్రదాయంగా పెంచాం. చాలా అవసరమైన పిల్ల. వచ్చిన చోట కూడా వాళ్ళకి మంచి పేరు తీసుకురాగలరు. అటువంటి స్థితిలో మేము బాగా ఆ అమ్మాయిని పెంచాం. అందుచేత ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అబ్బాయికి ఇస్తున్నాను కనుక మీ అబ్బాయి గుణగణాల వివరాలన్నీ కూడా మాకు చెప్పండి. తప్పనిసరిగా. నాకు ఇద్దరు కొడుకులు. మొదటి అబ్బాయి పదవసం లక్ష్మీ నరసింహ శ్రీధరాచార్యులు, రెండవ అబ్బాయి పదవసం లక్ష్మీ నరసింహ పవన్ కుమారు. అలానే నా భార్య పేరు రమాదేవి. మా దంపతులు ఇద్దరు పుత్రులు. నా పెద్ద కుమారుడు డిగ్రీ BA BEd చేశాడు, ప్లస్ జునిస్టర్గా పనిచేస్తున్నాడు. ప్లస్ ఇక్కడ మంచి మర్యాదలు, అన్నలు, ఎవరితో ఎలా మెలగాలో పద్ధతులు చిన్నప్పటి నుంచి మంచి భక్తి సంబంధంతో పెంచి పెరిగేశాను. వారికి అన్నింటితో తన విధంగా ఉంటారు. మీ అమ్మాయితో కూడా మంచిగా అనే విధంగా వచ్చి వారు అన్యోన్యంగా ఉంటారని నేను చెప్తాను. మనసుని అంటే తన భర్త మనసు ఆలోచన ముందే గ్రహించి సృజన అంటే కళాకారుడు. యాక్చువల్గా తన నిజంగానే సృజన కళాకారుడు. బొమ్మలు కూడా వేస్తుంది. తర్వాత శ్రీ కాబట్టి శ్రీధరుడికి వారి అయితే మా అమ్మాయికి ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాసనే. మా శ్రీధరుడు లక్ష్మీ హయగ్రీవ ఉపాసకుడు. సర్వ విద్యలకు అధిపతి అయినటువంటి హయగ్రీవుని యొక్క ఆరాధనలో నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటూ పెద్దలని, పిల్లలని, బంధుత్వాలని అందరినీ కలుపుకుంటూ ఒక ఆదర్శమైనటువంటి పురుషుడిగా మరి మా శ్రీ వైష్ణవ బజార్ తిరువూరు గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించాడు. శ్రీధరుడు ధనానికి లోటు లేదు. సకల గుణాభిరాముడు, సకల గుణ సంపన్నుడు. అన్ని రకాలుగా అన్ని అర్హతలు, రాముడికి ఎన్ని అర్హతలు ఉన్నాయో మా శ్రీధరుడు కూడా అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పడంలో నేను ఏమాత్రం సమయం పడట్లేదు. వాడు నా శిష్యుడు, మా మేనమామ అత్తగారి కుమారుడు, పెద్దల కుమారుడు. అన్ని విషయాల్లో తగిన అనుభవం ఉంది. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మెలగాలి, అందరితో కూడా సద్గుణమైనటువంటి
శ్రీరంగ సంపన్నుడిగా ఆ బంధుత్వాన్ని ఆ మిత్రత్వాన్ని కూడా అతను కూడా కాపాడుతూ వంశ గౌరవాన్ని నిలబెడతాడని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అతను గట్టిగా పట్టుకున్నాడు, ఆ దాని మీద నిలబడ్డాడు. జై శ్రీమన్నారాయణ. అక్కగారి మనవడు. ఇప్పుడు పెద్దవారు అడిగారు, ఎవరికంటే ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు కూడా అలా చేశారు. మరి మా మామూలు మేనకోణ వరకపోతున్నాడు కాబట్టి బ్రహ్మచర్యం ఉంటుందా సంసారం ఉంటాడని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇందాక మనం జ్ఞాపకం మన వశిష్ఠ వారు స్థాపన చేయించారు కదా, బ్రహ్మచర్యం వదిలేశాడు. ఇప్పుడు దాంపత్యంలోకి వస్తున్నాడు కాబట్టి వాడు ముందుగానే ఊహించుకున్నాడో ఏమో, వాడి పేరులో స్త్రీ అనే అక్షరం ముందు చూసారా. ఇప్పుడు ఆ స్త్రీని కలుపుకొని అగ్నిరాజుష్మాన్ సవనస్పతిభిరాజుష్మాన్ తేనత్వాజురాజుష్మందం కరోమి సోమ ఆయుష్మాన్ సభోదదేభిరాజుషం ప్రతిదస్తదస్తమజాధ్యక్షేణ వదమానజేమ మమ దేవామి హవేదం రుదర్మజిందామందాదానానుమాం భువనస్యజస్పతిరదేవగుందవిదారమభిమాదిరాహం ఇమయ్య వరుజనానామయజస్సర్వనం దదస్మిన హవే పురోహరం పురక్షో ప్రాణప్రదానే హవేశ్వరుడే భవంతిందాగ్నిభ్యామపమానామహేనాన ఇమన్నో యజ్ఞం విహవేన తస్మాస్య గుణమో హరివామేదినం విష్ణునా విష్ణునా అదింద్రేణ దత్తధ్వం యుధోనేన బలవిజ్ఞానస్తవిరం ప్రవీణస్సహస్రాభివే దేవదైనానాం విభంగదీనాం జయంతీనాం మరుదోజంత తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవ
వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
నమస్కారాలు. నేను రాజోలు రావడం జరిగింది. ఆ రోజే నిశ్చయించుకున్నాను చూడండి కాబోయే భార్య దినేష్. అది ఏ విధంగా అంటే నాకు మొదటి నుంచి తల్లి తర్వాత ప్రధానం దైవం. తల్లి తండ్రి తర్వాత ప్రధానం దైవం. ఆ రూపంలో నాకు మొదటిగా నేర్పించింది విఠల బావ. మా విఠల బావ నాకు హైగ్రీవుడు గృహోపదేశంగా ఇచ్చిన తర్వాతే నేను ఈ స్థాయికి రావడానికి కారణం మొట్టమొదట లక్ష్మీ హైగ్రీవుడు అయితే రెండవది నా విఠల బావ. హృదయపూర్వకంగా మనసారా ప్రేమిస్తున్నాను. ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమానందాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమానందాలు. లయ పంచుకుంటుంటే నీ శృతి మించిపోతుంటే ప్రియతమారాగాలు సఖీ కుశలమానందాలు. ఈమలో యుగాలు మాడే ప్రేమలో నిజాలు మాడే వయసులో ఆమలో ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జాని వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం నివేలా నీలో నాలో కలిపే ప్రియా ప్రియతమారాగాలు సఖీ. సార్ అడి మేడం ఇక్కడ ఓకే. అడుగుతావని ఆశగా ఉంది అడగడానికి ఏమిటి ఉంది తెలుపుగా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలుతి త్వరగా మనసు నిన్నే తలుచుకుంటోంది వినపడదా దాని గొడవ తలచుకుని అలసిపోతోంద కలుసుకునే చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నదిలా ఎలాగమని అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి బెదవి దాటని మాట పట్టుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగలే త్వరగా. కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తేలేంతలా కొంటే నువ్వే ఇలా చంపుతుంటే ఎలా